వెల్కమ్ టు ఈటీ. ఒకే హీరోయిన్ని రెండు వర్షన్స్ లా చూడాల్సి వస్తే అది అనుపమ పరమేశ్వరన్ అనేలా చేసుకుంది అమ్మడు. ప్రేమం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుపమ తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. యువ హీరోల నుంచి టైర్ 2 హీరోల దాకా అనుపమ జత కడుతూ వచ్చింది. అమ్మడు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేస్తూ మెప్పిస్తూ వచ్చింది. అయితే ఎందుకో అమ్మడు ఆశించిన స్థాయి పాపులారిటీ తెచ్చుకోలేదు. అంతకుముందు అనుపమ గ్లామర్ షోకి దూరంగా మంచి రోల్స్ చేస్తూ వచ్చింది. అయితే స్లిమ్ అయ్యాక అనుపమ పూర్తిగా మారిపోయింది. ఆమె గ్లామర్ షోతో ఫోటో షూట్స్ చేయడమే కాదు, టిల్లు స్క్వేర్లో తన లిప్ లాక్ స్కిన్ షోతో షాక్ ఇచ్చింది. టిల్లు స్క్వేర్లో అనుపమను అలా చూసిన వాళ్ళు షాక్ అయ్యారు. అయితే టిల్లు స్క్వేర్ సినిమా గురించి తన మనసులో ఉన్న మాటను బయటపెట్టింది అనుపమ పరమేశ్వరన్. నా ఫ్యాన్స్కి ఆ రోల్ నచ్చలేదు అని తెలుసు. నేను కూడా ఆ సినిమా చేయడానికి చాలా టైం తీసుకున్నా. చెయ్యాలా వద్దా అని ఆలోచించా, కానీ చేసినా తప్పేముంది అనిపించింది. అయితే డెసిషన్ తీసుకున్నా కూడా అలా చేయడం కాస్త కష్టమైంది. అందుకే ఆ సినిమాలో 100% కాన్ఫిడెంట్గా చేయలేదు అని అంటుంది అనుపమ. సినిమాలోనే కాదు, ప్రమోషన్స్లో కూడా అలాంటి డ్రెస్సులు వేసుకోవడం కంఫర్ట్ అనిపించలేదు. అయితే దాన్ని ఒక ఛాలెంజ్లా తీసుకుని చేసా అన్నది అనుపమ. ఆ రోల్ చేస్తే ఏమనుకుంటారా అన్న డౌట్ ఉంది. సినిమాలో ఆ రోల్ చాలా స్ట్రాంగ్ అని భావించే చేశాను అని అన్నది అనుపమ. టిల్లు స్క్వేర్ రిలీజ్ అయ్యాక హీరోకి ఈక్వల్గా ఉంది అన్నారు. అందుకే అలాంటి పాత్రలు వదులుకోదలుచుకోలేదు అన్నది అనుపమ. అయితే సినిమా చేయడానికి ఫిక్స్ అయినప్పుడే విమర్శలకు తాను రెడీ అయ్యాను అని చెప్పుకొచ్చింది అమ్మడు. మొత్తానికి అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్పై తనకున్న ఒపీనియన్ను బయటపెట్టింది. ఇదే కాదు, హీరోయిన్గా ఏదైనా మాట్లాడితే ఆమెకు యాటిట్యూడ్ అంటారు అని తనకు జరిగిన మిగతా ఎక్స్పీరియన్స్లను కూడా బయటపెట్టింది అనుపమ. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ పరదా సినిమా చేసింది. ఆ సినిమా ఆగస్టు 22న రిలీజ్ అవుతుంది. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాతో అనుపమ మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి అని చూస్తోంది.